ప్రియమైనటువంటి సహోదరులారా, అందరూ బాగున్నారా? రండి, ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎస్తేరు గ్రంథం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధాలు, ఇవన్నిటినీ కలిసి ఎస్తేరు గ్రంథం ఎలాగా ప్రభావితం చేయబడుతుంది. అసలు ఈ బైబిల్ గ్రంథం అనేటువంటిది ఎగ్జాక్ట్గా ఎలాగ ఇప్పుడు ప్రస్తుతం ఎలా జరుగుతుందో, ఆనాడు ఎలా జరిగిందో వాస్తవాలు చూపెడుతూ ఉంటుంది. మనం అనుకున్నట్టుగా ఇది పూర్వం సంబంధించినటువంటి గ్రంథం కాదు. ప్రభువారు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన నాడు ఏ రీతిగా ఉన్నాడో నేడు కూడా, నాడు ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు నేడు మనుషులతో కూడా ఆయన మాట్లాడగల దేవుడు. ఎలాగా ఏంటి ఒక విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం చూస్తే, అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలిను. మొత్తం కూషు దేశం అంటే హిందూ దేశం మొదలుకొని ఇథియోపియా దేశం వరకు, అంటే ఇండియా నుంచి ఇథియోపియా వరకు కూడా అహష్వేరోషు అనేటువంటి వ్యక్తి, ఈ పర్షియాకు సంబంధించిన వ్యక్తి, ఈయన రాజుగా ఉండి ఆయన కంట్రోల్లో ఉంది. ఆయన ఇండియా నుంచి ఇథియోపియా వరకు కూడా టోటల్గా ఆయన కంట్రోల్లో ఉంది. అయితే ఆయన పరిపాలిస్తున్నటువంటి రోజులు చూడండి. ఇది ఎప్పుడో క్రీస్తు పూర్వము రచించబడింది. క్రీస్తు పూర్వము 700-800లో దరిదాపుగా రచించబడింది. అప్పుడు మాటలు ఇప్పుడున్నటువంటి పర్షియా దేశం అంటే ఇరాన్ దేశము, ఇప్పుడున్న ఇరాన్ దేశమే నాడు పర్షియన్ దేశము. అయితే ఈ అహష్వేరోషు మొట్టమొదటిగా దానియేలు గ్రంథంలో కూడా దీంట్లో రాయబడుతుంది పర్షియన్ దేశం గురించి, ఇరాన్ దేశం గురించి. మాదియా పర్షియా పరిపాలన చేశారు, వాళ్ళ కంట్రోల్లో ఉండేది మన భారతదేశం. అయితే 127 సంస్థానాలను, 127 రాజ్యాలను అహష్వేరోషు అనేటువంటి రాజు పరిపాలన చేశాడు. అయితే ఆయన తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున ఆయనకి ఒక క్యాపిటల్ ఉండేది. దాని పేరు షూషను కోట. షూషను కోట ఇప్పుడు అమెరికాలో వైట్ హౌస్ ఎలాగో, ఇండియాలో ఢిల్లీ ఎలాగో, ఒక్కొక్క ప్రాంతాన్ని ఎంచుకొని పరిపాలన చేస్తూ ఉంటారు భారతదేశాన్ని. ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి అమరావతిని క్యాపిటల్గా ఉంచుకొని పరిపాలన సాగుతుంది. ఇక్కడ అయితే ఈ 127 దేశాలు, 127 రాజ్యాలు పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో షూషను కోటలో ఉండి ఆయన పరిపాలన చేస్తూ ఉంటే, ఆయన పరిపాలనలో 3వ సంవత్సరం వచ్చింది. 3వ సంవత్సరంలో గొప్ప విందు ఒకటే చేస్తున్నాడు. పెద్ద పార్టీ ఇస్తున్నాడు ఆయన. ఈ పార్టీ ఇచ్చేసరికి పారసీక దేశం యొక్కయు, మాదియా దేశం యొక్కయు పరాక్రమశాలులను, గనులను, సంస్థానాధిపతులను అతని సన్నిధిని ఉండగా, చూడండి ఎవరి సన్నిధులు ఉన్నారంటే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, గనులైనటువంటి వారు ఉన్నారు, సంస్థానాలకు అధిపతులు ఉన్నారు, సీఎంలు ఉన్నారు, ప్రధానమంత్రులు ఉన్నారు, రాష్ట్రపతులు ఉన్నారు, గవర్నర్లు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మాదియా పర్షియా పారసీక దేశం యొక్క పరాక్రమశాలులు, పెద్ద పెద్ద పోస్టులో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచాడు. ఆయన గొప్ప పార్టీ ఇస్తున్నాడు. ఎందుకంటే అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన అతిశయ ఘనతలను అనేక దినములు, 180 దినములు, 6 మాసాలు. చూడండి, తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావం. ఎందుకంటే ఏ రాజు ఇలా పరిపాలించాడు ప్రపంచం అంతటిని? మొట్టమొదటిగా అహష్వేరోషు పరిపాలించినప్పుడు ఆయన 3వ సంవత్సరం నేను పార్టీ ఇవ్వాలని చెప్పేసి అందరిని పిలిచి 180 రోజులంటే 6 మాసాలు పార్టీ ఇచ్చాడు. 6 మాసాలు తన మహిమతో
ఆ మహిమగల రాజ్యము ఎలాగుందో, దాని ఐశ్వర్యం ఎలాగుందో, ఈ దేశం యొక్క ప్రభావం ఎలాగుందో, తన అతిశయ ఘనతలను అనేక దినాలు గణపరుస్తూ ఉన్నాడు. దినాలన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో సూచన పాటలో పేదవాళ్ళు అల్పులేమి ఘనులకేమి జనులకి అందరికీ తోట ఆవరణలో 7 దినాలు విందు చేయించారు. పెద్దవాళ్ళతో పార్టీలు అయిపోయినాయి, మీటింగ్లు అయిపోయినాయి, అందరికీ గొప్ప విందు అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతానికి ఆ దేశంలో, ఆ యొక్క బబులోను సామ్రాజ్యంలో, ఆ యొక్క ఇరాన్ దేశంలో సూచన కోటలో అల్పులు ఘనులు వీళ్ళతో కలిపి వారం దినాలు పార్టీ, వారం దినాలు గొప్ప విందు చేయించాడు రాజు. అయితే ఈ విందు చేయించినటువంటి చూడండి అక్కడ ఎలాంటి ఉన్నాయో తెలుసా? అక్కడ ధవల ధూమ్ర వర్ణము గల అవిసనాలతో చేయబడిన తాళ్లతో చలవరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదారంగును కలిసిన తెరలు వేలాడుచుండెను. ఎరుపు తెలుపు పసుపు నలుపు అయిన చలువరాళ్ళు పరిచిన నేల మీద వెండి బంగారమయమైన జలతారు గల పరుపులుండెను. అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రల్లో పానమిచ్చి రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి. రాజు స్థితికి తగినట్టుగా, ఇప్పుడు నీ స్థితికి తగినట్టుగా, వాట్ ఈజ్ యువర్ పొజిషన్, నీ పొజిషన్ బట్టి, నీ యొక్క ఆస్తి, నీ యొక్క స్థితి బట్టి నువ్వు చిన్న పార్టీ ఇస్తావు, తక్కువ మందికి భోజనాలు పెడతావు. కానీ ఈయన రాజస్థితికి తగినట్టుగా ద్రాక్ష రసమును దేంతో కలిసి ఇచ్చాడు? బంగారు పాత్రలో ఇచ్చాడు. రాజుగారి స్థితి ఎలాగుంది ఆయన పొజిషన్ బట్టి, ఎందుకంటే 127 దేశాలను, దాంట్లో భారతదేశం కూడా ఆయన కంట్రోల్లో చేశాడు, ఆయనే పరిపాలించాడు. అదే ఈరోజు అయితే బంగారు పాత్రలలో చూడండి, అక్కడ బంగారు పాత్రల్లో పానమిచ్చు ద్రాక్షారసం బంగారు పాత్రలోనేసి రాజు స్థితికి తగినట్టుగా. ఈ మధ్యకాలంలో భారతదేశంలో ఖరీదైనటువంటి వివాహం జరిగింది. అది ఏమిటో తెలుసా మీకు? వివాహము మరి రిలయన్స్ అధినేత అంబానీ గారి కుమారుడు, ఆయనకి వివాహం జరిగినప్పుడు ఆ వివాహంలో అందరికీ కూడా బంగారపు పల్లెలు ఇచ్చినట్టుగా, బంగారపు వస్తువులు ఇచ్చినట్టుగా కూడా మనం విన్నాం. ఎందుకంటే ఆయన స్థితి తగినట్టుగా అలాగ ఇచ్చాడు. అయితే ఈ రాజు అహశ్వరేష్ రాజు కూడా ఆ రీతిగా ఇచ్చాడు. అయితే ఒకరోజు ఈయన తాగి అందరితో సంతోషంగా ఉన్నప్పుడు రాణి అయిన వస్తీ కూడా, మరి రాజుగారు పార్టీ ఇచ్చారు, మరి రాణిగారు కూడా పార్టీ ఇవ్వాలి. రాణిగారు కూడా ఇరాన్ దేశంలో పార్టీ ఇస్తున్నారు. ఆ యొక్క స్త్రీలందరితో సూచన కోటలో, ఐశ్వర్యేష్ కోటలో స్త్రీలకు కూడా విందు చేయించడం జరిగింది. అయితే రాజు ద్రాక్షారసం తాగి సంతోషంగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యం కనపరచాలని రాజు కిరీటం ధరించుకున్న ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు. చూడండి, రాజుగారు ద్రాక్షారసం తాగి మత్తులో ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఆయనతో ఎవరు మాట్లాడడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఈజ్ ఏ గ్రేట్ సుప్రీం అయిన, మరి ఆయనతో మరి మించిన వ్యక్తి లేడు ఆ ప్రపంచంలో. ఆ యొక్క సమయంలో ఈయన తన అధిపతులతోనూ, గవర్నర్లతోనూ, రాష్ట్రపతితోనూ, ముఖ్యమంత్రులతోనూ, ప్రధానమంత్రులతోనూ, అధ్యక్షులతోనూ సంతోషంగా ఉన్న సమయంలో ద్రాక్షారసం తాగినప్పుడు అంటున్నాడు, రాణి వస్తీ యొక్క సౌందర్యము కనపరచవలని. అక్కడ రాజు ఉన్నారు, రాణిగారు ఉన్నారు. రాణిగారు తన సౌందర్యము కనపరచాలి అంటే ఆమె నాట్యము చేయాలి. ఆమె ఎలాంటి నాట్యం చేస్తుంది? తీసుకుని రమ్మని రాజు కిరీటం ధరించుకున్న ఆమెను తన సన్నిధికి పిలుచుకుని వచ్చినట్లు ఆజ్ఞాపిస్తే
ఆమె 12వ వాక్యంలో ఉంటుంది, ఆమె సౌందర్యవతి. ఆమె సౌందర్యవతి, ఆమె చాలా అందగత్తి. కాబట్టి రాజుగారి భార్య రాణి గారు తన సౌందర్యాన్ని, ఇగో నా అధిపతులు వచ్చారు చాలామంది ఇక్కడికి, మన రాజ్యంలో ఉన్నటువంటి అందరు అధికారులు వచ్చారు, రాష్ట్రపతులు, గవర్నర్లు వచ్చారు, నువ్వు నాట్యం ఆడడానికి రమ్మని పంపిస్తే ఆమె రాణి అయిన వస్తే నపుంసకుల చేత ఇవ్వని ఆ రాజాజ్ఞ ప్రకారం వచ్చితో ఒప్పుకపోగా ఆమె మనసు ఒప్పుకోలేదు. నేను చేయను, ఆ డాన్స్ నేను చేయను, నేను అందరి ముందు నేను డాన్సు నాట్యం ఆడను అని చెప్పినప్పుడు విధిని, ధర్మశాస్త్రమును, రాజధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించువాడు గనుక అతడు కాలజ్ఞానం చూచి రాణి అయిన వస్తీ రాజు అయిన అహశ్వరేషు అను నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసిందేమని వారిని అడిగాను. చూడండి, అతను కోపం వచ్చింది రాజుగారికి. ఆమె డాన్స్ చేయడానికి రమ్మంటే రాలేదు అందరి ముందు. ఆయన రాజుగారు కోపం వస్తూ అంటున్నాడు, మరి ఇప్పుడు రాజు స్థితికి తగినట్టుగా రాజు ప్రతి సంగతి కూడా పరిష్కరించుకునేవాడు, అందరి సమస్యలు పరిష్కరించేవాడు. మరి రాణి గారి పరిస్థితి కూడా పరిష్కరించేవాడు ఆయనే కదా. మరి కాలజ్ఞానాలను పిలిచాడు, చాలామంది అక్కడ ఉన్నటువంటి జ్ఞానులను పిలిచి అంటున్నాడు, అయ్యా మరి రాణి గారు మరి నాకు నేను పంపించినటువంటి ఆర్డర్ను తిరస్కరించింది, ఇప్పుడు ఏం చేయాలి నేను అని అడిగితే అతడి సన్నిధిని ఉండి రాజముఖమును చూచుచు రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు పారసీకుల యొక్కయు మాధీల యొక్కయు 7 ప్రధానులు, చూడండి వాళ్ళందరూ ఎదుట కూడా ఇలా ఈ రకంగా అంటున్నాడు కదా, రాణి అయిన వస్తీ రాజు ఎల్ల మాత్రము కాదు, రాజు అయిన అహశ్వరేష్ యొక్క సకల సంస్థానములో నుండి అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలాయను. రాజుగారి మాట వినకపోయేసరికి నేరం అండి. రాజుగారు దేనికి పిలిచారంటే అధిపతులందరి ముందు కూడా, దేశంలో రాష్ట్రంలో అలా ఉన్నటువంటి ప్రజలందరి ముందు కూడా నాట్యం చేయమని అంటే నేను నాట్యం చేయని మాట ఒప్పుకోపోయేసరికి ఆయన అంటూ ఉన్నాడు, అక్కడ కాలజ్ఞానాన్ని పిలిచాడు. పిలిచి ఏం చేయాలి అంటే మరేం లేదయ్యా, ఆమె ఇంకా ఇది నీ మాట తిరస్కరించిందంటే ఈ దేశంలో ఉన్నటువంటి నీ మాట తిరస్కరించినట్టు కాదు, అహశ్వరేషు యొక్క సకల సంస్థానములు అంటే 127 సంస్థానంలో ఉన్న అధిపతులందరి ఎడల కూడా జనులందరి ఎడల కూడా ఆమె నేరస్తురాలైంది. రాజుగారి మాట వినాల్సిందే, ఏం లేదామె ఇప్పుడు నేరస్తురాలైంది. ఎందుకంటే ఆమె రాలేదన్న సంగతి బయలుపడగానే స్త్రీలందరూ కూడా దాన్ని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారం చేస్తారు. కారణం ఏంటంటే భర్త మాట భార్య వినకపోతే, పురుషుడి మాట స్త్రీ వినకపోతే, ఇప్పుడు రాణిగారే వినలేదు కదా, మేమెందుకు వింటాం, మీ మాట మేము వినమని అందరూ కూడా తిరస్కారం చేస్తారు. కాబట్టి పారసీకుల యొక్కయు మాదీల యొక్కయు నా యొక్క పత్రులు రాణి చేసిన దాన్ని సమాచారం విని రాణి పలుకున్నట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో కూడా పలుకుతారు. ఇలా రాజుగారి భార్య వినలేదు, నేను నీ మాట వినమేంటి అని అందరూ అంటారు కదా. కాబట్టి దీని వలన బహు తిరస్కారమును కోపమును పుట్టును. రాజునకు సమ్మతి అయిన వస్తీ రాజైన రాజున అహశ్వరేష్ సన్నిధికి ఇకను రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలెను. సప వచ్చేసిందండి, తన యొక్క ఊస్టింగ్ అయిపోయింది. ఇంకా పోస్టింగ్ పోయింది, రాణిగారి పోస్ట్ పోతుంది. కాలజ్ఞానం చెప్పారు, సకల సంస్థానంలో ఉన్నటువంటి అధిపతుల మాటలు కూడా మీరు వినలేదు. మీరు ఎప్పుడైతే తమ భార్యలు కూడా వినరు ఈ మాట చెవిని పడేసరికి అలాంటిది వద్దు, ఇదిగో ఆమె ఈ యొక్క పనికిరాదు, ఆ యొక్క దాంట్లో నుంచి, ఆ పోస్టులో నుంచి, ఆ పదవిలో నుంచి టెర్మినేట్ చేయాలి. చూడండి, అహశ్వరేష్ సన్నిధికి ఎక్కడ రాకూడదు. రాజు అయినటువంటి అహశ్వరేషు సన్నిధికి ఎన్నడూ కూడా ఇంక రాకూడదు. మరి రాకపోతే మరి పోస్టులో ఎవరు చేస్తారంటే వస్తీ కంటే యోగ్యురాలని రాణినిగా తాము చేయవలెను.
వస్తే కంటే యోగ్యురాలినిగా రాణినిగా తాము చేయవలెను. అంటే మరి రాణి గారి పోస్ట్ పోయింది. ఆ పోస్టులో ఒకరు ఎక్కాలి కాబట్టి, ఆ పోస్టులు అధిరోహించాలి కాబట్టి ఆ దేశానికి మరి వష్టి కంటే యోగ్యురాలు చూడండి, ఆ పోస్ట్ ఖాళీ అయింది. ఆ పోస్ట్ కోసము అందరూ కూడా ఇంకా దండూరా వేయించాడు రాజుగారు. స్త్రీలందరూ తమ పురుషులను అనుకూలంగా ఉండను కనుక అతడు మెముకా మాట ప్రకారం చేసిన ప్రతి పురుషుడు తన ఇంట్లో అధికారిగా ఉండవలనని, ప్రతి పురుషుడు తన స్వభావం అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవాలని ఆజ్ఞ ఇచ్చి, ప్రతి సంస్థానమునకును దాని వ్రాత ప్రకారముగాను, ప్రతి జనమునకును దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములను గూర్చి ఇచ్చిన తాకీదులు పంపించి అందరికీ ఉత్తరాలు పంపించాడు. ఇదిగో రాణిగారి పోస్ట్ హోస్టింగ్ అయిపోయింది. కారణం ఏంటంటే రాజుగారి మాట వినలేదని. మరి ఈ లోకంలో రాజుగారి తాలూకు మాట వినకపోతే, నేను ఈ పోస్టింగ్ ఊడిపోతే, మరి పరలోకం ఉన్నటువంటి మా తండ్రి ఆయన యజమానుడై ఉన్నాడు, ఆయన రాజులకు రాజుగా ఉన్నాడు. మరి ఆ రాజుగారి దగ్గరికి నువ్వు యోగ్యురాలుగా ఉన్నావా? మరి ఆయన ఒకవేళ తిరస్కరిస్తే, ఆయన ఒకవేళ నిన్ను రిజెక్ట్ చేస్తే నీ పరిస్థితి ఏంటి? ఆయన వరుడిగా రాబోతున్న సమయంలో వధువుగా సిద్ధపడినావా? సంఘంలో ఉన్నటువంటి ప్రతి అక్క, చెల్లి, అన్న, తమ్ముడా ఎవరైనా సిద్ధపడ్డారా? ప్రతి జనమునకు కూడా రాజుగారు ఆర్డర్ వేసేసారు, ఉత్తరాలు రాయించాడు. రాణిగారి పోస్ట్ పోస్టింగ్ అయిపోయింది. ఇప్పుడు రాణిగారి పోస్ట్లో ఎవరు ఎక్కుతారు? ఇప్పుడు ఇంకా ఆగ్రహం వచ్చేసరికి సస్తిని ఆమెకు నిర్ణయించబడిన దానిని తలంచగా యవనులకు రాజు పరిచారకులు ఇట్లా నేను అందమైన కన్యకులను రాజు కొరకు వెతకనగును. అయితే ఇక్కడ స్త్రీలందరినీ అయితే అందమైన కన్యకులు ఎవరున్నారు? యోగ్యురాలుగా ఎవరున్నారు? ఈ యొక్క 127 దేశాల్లో ఉన్నటువంటి ప్రజల్లో ఎవరు యోగ్యురాలుగా ఉన్నారని ఎత్తుకున్నప్పుడు ఆమె వాళ్ళందరూ కూడా చాలామంది సౌందర్యవంతులైన కన్యకులందరినీ కూడా సమకూర్చి సూషని కోట అంతఃపురంకు చేర్చి స్త్రీలకు కాపరియకు రాజు యొక్క నపుంసకుడకు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యముకు సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించిన గాక శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికిచ్చిన తరువాత రాజు ఆ కన్యకుల్లో దేని యందు ఇష్టపడును ఆమె వష్టికి బదులుగా రానియగును. ఈ మాట రాజునకు అనుకూలమైన కనుక అతడు అలాగ జరిగించాను. ఇదేదో బాగుంది. మరి రాణిగారి పోస్ట్ పోయింది. రాణిగారి పోస్ట్ పోయిన తర్వాత ఈ రాణిగారి పోస్టులో రావాలి అంటే ఏం చేయాలి? అయితే దండోరా చేద్దాం. అందమైన కన్యకులు, యోగ్యులైన కన్యకులు, చదువుకున్న కన్యకులు అందరూ కలిపి రావాలి. వాళ్ళకి సుగంధ ద్రవ్యాలు పడతాయి. వాళ్ళందరూ కూడా సిద్ధపడి మరి కొద్ది దినాలు ఉండి అప్పుడు రాజుగారు ఎదుటికొస్తే రాజుగారు దేని ఇష్టపడినో ఆమె మాత్రమే కన్యక ఉంది. ఇక్కడ ఆర్డర్ పాస్ అయిపోయింది. ఇరాన్ దేశంలో ఆర్డర్ పాస్ అయిపోయింది. అయితే ఇదే సూషన కోటలో ఒక ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఆయన కీసు వంశానికి చెందిన కీషునకు పుట్టిన షిమి కుమారుడకు యాయీరు వంశస్థుడైన మొర్దెకైన ఒక యూదుడుండెను. మొర్దెకైన యూదుడు కూడా అదే కోటలో పనిచేస్తూ ఉన్నాడు. ఆయన బెన్యామీను వంశానికి చెందినవాడు. 12 గోత్రాల్లో బెన్యామీను గోత్రానికి చివరి గోత్రం బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వ్యక్తి. కానీ ఈయన గొప్ప యోధుడు కూడా. ఎందుకంటే ఈయన ఆత్మీయమైనటువంటి యోధుడు. నీకు ఈరోజు లోకంలో బలవంతో ఉండొచ్చు, నువ్వు యోధుడు కాదు. ఎందుకంటే నీ ఆత్మబలం ఉంటే అది నీకు యోగ్యత, నువ్వు యోధుడిగా అవుతావు. అయితే ఈయన రాజుగారి ఆ యొక్క గేట్ కీపర్కి సూపర్వైజర్గా ఉన్నాడంతే. గేట్లు తీస్తూ పోతున్నటువంటి వ్యక్తి, ఒక గేట్ మ్యాన్, ఒక సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఉన్నాడు. ఈ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నటువంటి ఈ వ్యక్తి దగ్గర తన యొక్క చిన్నాన్న కూతురైనటువంటి ఎప్పుడంటే హదస్సా అనేటువంటి తన తండ్రి కుమార్తె హదస్సా అని ఎస్తేరు తన తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. తన యొక్క చెల్లెలను తనే పెంచుతూ ఉన్నాడు. తన యొక్క
చిన్నాన్న పెన్నమ్మలు చనిపోయారు. చనిపోతే తన చిన్నాన్న కుమార్తె అయినటువంటి అదస్సాను కూడా యథస్సు తనతో పాటు ఉంది. ఆమె బహు సౌందర్యవంతురాలు, పైన రూపమును సుందర ముఖము గలదయుండెను. అయితే మొర్దెకై దగ్గర ఆమె ఉన్నప్పుడు మొర్దెకై ఆమెను కుమార్తెగా స్వీకరించింది. చూడండి ఎటువంటి గొప్ప ఆదరణ. ఈరోజు తల్లిదండ్రులు కానీ లేకపోతే పిల్లల్ని నానా హింసలు పెట్టే రోజులు ఎవరు చూస్తారండి ఈ రోజులు? ఇదిగో దేవుని ప్రేమ చూపుడు చెప్తూ ఉంది. తన యొక్క చెల్లెలను కుమార్తెగా స్వీకరించను. తన యొక్క చిన్నాన్న కుమార్తె అయినటువంటి ఆమెను తన కుమార్తెగా స్వీకరించబడింది. ఇది ఎప్పుడు వచ్చారంటే, మరి ఇదందరూ కూడా బబులోను రాజు నెబుకద్నెజరు యూదారాజు అనే యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు, యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వాళ్ళలో ఒకడు. యెరూషలేము పట్టణం మీదకి, ఇశ్రాయేలు దేశం మీదకి ఇరాన్ దేశం మీద యుద్ధం చేసి అక్కడ చివరి రాజు యెకొన్యాను పట్టుకొని తీసుకుని వెళ్ళిపోయాడు. మొన్న మీరు చూసే ఉంటారు, అమెరికా అమెరికాని పరిపాలన చేస్తున్నటువంటి ట్రంప్ గారు వెనిజులా అధ్యక్షుని మధురోని తీసుకుని వచ్చినట్టుగా, ఇదిగో ఈయన యెకొన్యాను ఇజ్రాయెల్ దేశం వెళ్ళి ఇజ్రాయెల్ దేశం యుద్ధం చేసి అక్కడ ఉన్నటువంటి యెకొన్యా అధ్యక్షుని రాజును తీసుకుని వచ్చేసాడు యెరూషలేం నుంచి. ఎక్కడికైతే ఇరాన్ దేశానికి. ఆ టైంలో వచ్చినటువంటి వాళ్ళు. అయితే బబులోను రాజు నెబుకద్నెజరు లేడు, చనిపోయాడు. ఆయన తర్వాత మరి బెల్షస్సరు చనిపోయాడు. ఆ తర్వాత కోరెషు చనిపోయాడు. ఆ అహేశ్వరాసు రాజు వెళ్తూ ఉన్నాడు. అయితే ఇలాగ వెళ్ళేటప్పుడు ఆమె చాలా అందగత్తె ఇంటర్. ఈ వార్త ఆమెకు తెలిసింది. ఈ వార్త ఆమెకు తెలిసిన తర్వాత ఈమె కూడా ఆ యొక్క పోటీకి బయలుదేరింది. రాణిగా నేను కూడా ఉంటాను. అయితే రాణిగా ఉంటాను అంటే వెళ్ళేటప్పుడే ఆ మొర్దెకై అంటున్నాడు, తన ఆ చిన్నాన్న వరుసకి అన్నయ్య అంటూ ఉన్నాడు కదా, మనం ఎక్కడ కూడా నీ యొక్క వంశము కానీ, నీ యొక్క గోత్రము కానీ, నీ యొక్క మతము కానీ ఎక్కడ కూడా చెప్పొద్దు, ఎన్నడూ కూడా చెప్పొద్దు. నీ జాతిని, నీ వంశమును కనపరచకూడదని చెప్తూ ఉన్నాడు. నీ జాతిని, నీ వంశాన్ని ఎక్కడ చెప్పొద్దు, కనపరచవద్దు, గోప్యముగా ఉండు అంటే. అలాగే అని నాన్న అన్నది. అదే రీతిగా ఉన్నప్పుడు అందరూ వస్తూ ఉన్నారు. రాజు కొరకే సిద్ధపడుతూ ఉన్నారు. వాళ్ళు తైలాలు పూసుకుంటున్నారు, ఆ సౌందర్యాన్ని పెంచుకుంటూ ఉన్నారు. ఎందుకంటే రాజుగారు నన్ను ఇష్టపడాలి, రాజుగారు నన్ను ఇష్టపడి నన్ను ఆ రాణిగారి పోస్టులో నన్ను తీసుకోవాలి, నన్ను వివాహం చేసుకోవాలి, రాణిగారి పోస్ట్ కావాలి నాకు అని అనేక మంది పోటీ పడుతూ ఉన్నారు. చూడండి, ఈరోజు రాజు స్థితికి తగినట్టుగా నువ్వు ఉంటున్నావా? అనేక మంది సిద్ధపడుతూ ఉన్నారు, తైలాలు పూసుకుంటున్నారు, అందం పూసుకుంటున్నారు, ఎక్కడెక్కడినటువంటి ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు పూసుకుంటూ ఉన్నారు, మంచి మేకప్ చేసుకుంటూ ఉన్నారు, బ్యూటీ పార్లర్ అన్నిటిని కూడా సిద్ధపరిచారు. అందరూ సిద్ధపడి వెళ్ళిపోతుంటే ఎక్కడా కూడా ఆయనకు ఒక్కొక్కరిని పిలుస్తూ ఉన్నాడు. 6 మాసాలు పెంచాడు, మళ్ళా పిలుస్తూ ఉన్నాడు. కానీ ఎవరి మీద కూడా ఆయనకు ఇష్టపడటం లేదు. అయితే ఒక రోజు వచ్చింది, అప్పుడు ఈ యొక్క ఎస్తేరు ఈ అమ్మాయికి సమయం వచ్చింది. అయితే చిన్నదాని వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజు యొద్దకు ఈ విధముగా పోవచ్చుండెను. ఏమనగా ఆ తీరుని వారు పరిమళ క్రియలు చేయి కాలం సంపూర్ణమగుచుండెను. చూడండి ఎలాగుండాలో తెలుసా? 12 మాసములైన సంవత్సరం పాటు వాళ్ళకి ప్రత్యేకమైన భోజనము, ప్రత్యేకమైన బ్యూటీ పార్లర్లు, ప్రత్యేకమైనటువంటి వాళ్ళ సౌందర్య వస్తువులు ఇవన్నీ కూడా అలంకరించుకొని సంవత్సరము ప్రత్యేకంగా రాజు కొరకు సిద్ధపడిన తర్వాత ఒక్కొక్కరు రాజు సన్నిధికి వెళ్తూ ఉన్నారు. అయితే ఈమె సమయం వచ్చింది. ఈమె అంటూ ఉంది కదా, ఈమె అంటూ ఉంటే ఇదిగో ఎస్తేరు చూసిన వారందరికీ కూడా ఇంకా చూసినట్లయితే పరిమళ క్రియల సంతఃపురంలో రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయము ఆమె ఏమేమి కోరనో అది అట్టి స్త్రీకి ఇవ్వబడకద్దు. సాయంత్రం ముందు ఆమె లోపలికి వెళ్ళి మరుదినమున ఉపపత్నులు కాయు రాజు యొక్క సంతులైన షయష్కజు అని అతని వంశంలో ఉన్న 2వ అంతఃపురం తిరిగి వచ్చును.
ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిస్తేనే కానీ ఆమె రాజు యొద్దకు మరలా వెళ్ళకుండెను. అయితే అలంకారంగా కాక చూడండి, ఈ యొక్క కొంతమంది సంటులు ఉంటారు, ఆమె కాపలాగా ఉన్నటువంటి ఈ అందరికీ కాపలాగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా అంటూ ఉన్నారు కదా, అయ్యా ఇగో రాజుగారు ఇవన్నీ ఇచ్చారా, మనం అన్నీ ఓడుకో అంటే ఆమె అంటుంది కదా, సంటుడని హేగే నిర్ణయించిన అలంకారం గాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఆయన ఎస్తేరుని చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. చూడండి, దేవుని బిడ్డలు, యూదురాలు, ప్రార్థనాపరురాలు, దేవుడంటే ప్రాణం పెట్టేటువంటి వ్యక్తులు, వాళ్ళని చూసేసరికి లోకానికి దయ పుడుతూ ఉంది. ఆమె ఎస్తేరు వచ్చేసరికి ఆమె అందరికీ కూడా దయపడుతుంది. మంచి అబ్బా దయ పుట్టిను. చూడండి, నిజంగా అటువంటి దయ పుట్టేటువంటి మనసు కావాలి. దయ లేనటువంటి మనసు వ్యర్థమైందండి. అయితే ఏమీ కోరలేదు, కానీ ఇదిగో నాకు ఏమాత్రం చాలా ఎక్కువే వద్దు అని అంటే ఆమె వేసుకుని తగు మాత్రం అలంకరణ వేసుకుని చక్కగా ఉంటే దాని టైం వచ్చింది. అహశ్వరషి ఏలుబడిందు 7వ సంవత్సరమున టెబేతు అని 10వ నెలలో రాజు నగరంలోనికి అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యమును పొందెను. చూడండి, రాజుగారి సమయం, తన సమయంలో కొప్పులో అమ్మాయిలు వెళ్ళేటప్పుడు, కన్యకులు వెళ్ళేటప్పుడు ఎస్తేరు కూడా బయలుదేరి వెళ్ళింది. ఆమె యందు రాజుగారికి మనసు పుట్టి ఎక్కువగా ప్రేమించారు. కన్యకులందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యమును పొందెను. అతను రాజ కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదిలిగా రాణిగా నియమించెను. రాణిగారు పోస్ట్ వచ్చేసింది ఎస్తేరు గారికి. ఎప్పుడైతే రాణిగారి పోస్ట్ వచ్చేసిందో ఇంకా పరిస్థితి ఏంటి? 127 దేశాలకే ఆమె రాణి. ఆమె శాసనం వేసిందంటే చాలు, 127 దేశాల్లో రాజులందరూ కూడా గడగడగడలాడాలి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తి తన చిన్నాన్న ఉద్యోగం ఏంటో తెలుసా? చిన్నాన్న మొదలే చెప్పాడు కదా, నువ్వు ఎక్కడ కూడా నీ జాతిని చెప్పొద్దు, నీ తండ్రి పేరు చెప్పొద్దు, నీ వంశాన్ని చెప్పొద్దు, నీ అప్లికేషన్లు అవి రాయొద్దు, లైన్లో నిలబడు, అంతే దేవుడే చూసుకుంటున్నాడు. అలాగూ రాణి అయింది. తన చిన్నాన్న మాత్రము ఆ రాజుగారి యొక్క ఇంటి ముందు, ఆ యొక్క కోటలో ఆ యొక్క ఇంటి ముందు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆయన ఒక్కడే కాదు కదా, ఆయనతో పాటు 4-5 ఉన్నారు. వాళ్ళలో ఒక ఆయన వచ్చి, ఇగో ఈ రాజును చంపాలి, ఈ యొక్క ఈ యొక్క ఇరాన్ దేశపు రాజుని, అహశ్వేరోషు రాజుని మనం చంపేయాలి అని ఆలోచన చేసుకుని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈరోజు వస్తాడు కదా, మరి అలాగే నేను చంపాలి, మన చేతుల్లో ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి, వాళ్ళ నమ్మకమైన మనుషులను పెడతాడు సెక్యూరిటీ గార్డుగా. ఆ సెక్యూరిటీ గార్డులే చంపాలని ఆలోచన చేసినప్పుడు ఈ విషయము మరి మొర్దెకై గారికి తెలిస్తే, ఈ మొర్దెకై తన యొక్క కుమార్తె అయినటువంటి రాణి గారికి విషయం చేరదీస్తే, రాణి గారు మొర్దెకై తెలపబడినందున అతడు దాని రాణి అని ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు ఇద్దరు బిగ్తాను తెరేషు అనే 2 ద్వారపాలకులు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా అయితే ఎప్పుడైతే రాజుగారికి ఈ మాట తెలిసిందో, ఈ బిగ్తాను తెరేషు అనేటువంటి 2 సెక్యూరిటీ గార్డు నన్ను చంపాలనుకుంటున్నారా, అది విచారణ చేసినప్పుడు అది నిజమని తెలిసినప్పుడు వెంటనే వాళ్ళిద్దరినీ కూడా ఒక చెట్టుకి ఉరి తీయించేశాడు. అయితే ఈ రాజుగారు తన రాజ్య సమాచార గ్రంథమందు, ఆ క్రానికల్, ఆ బుక్లో రాజుల గ్రంథమందు, రాజు యొక్క సమాచార గ్రంథమందు లిఖించబడి ఉంది. ఎప్పుడైతే లిఖించబడిందో ఆ లిఖించబడింది అలాగే గ్రంథం ఉండిపోయింది. అయితే మీరెంతవరకు ఎక్కడ ఉన్నటువంటి ఎస్తేరు ఏ స్థానానికి వెళ్ళింది? మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నువ్వు అటువంటి స్థితిలో కలిగి ఉన్నావా? నువ్వు రాజు కొరకు సిద్ధపడి ఉన్నావా?
రాజుగారు నీకు ఇవ్వాల్సినటువంటి ఏమైనా ఉంటే అవన్నీ నువ్వు పొందుకోవాలనుకుంటూ ఉన్నావా? మరి పొందుకోవాలనుకుంటే నువ్వు రాణిగా ఎలా సిద్ధపడుతూ ఉన్నావు? ఈ లోకంలో భౌతికపరమైనటువంటి అలంకారాలు వేసుకుంటూ ఉంటావా? కాదు కదా, ఆత్మీయమైనటువంటి అలంకారం ఆయనకు కావాలి. నీ దేహము దేవుని ఆలయము, ఆ దేవుడు మలిచిన మందిరము. దేహము దేవుని ఆలయము, దేవుడు మలిచిన మందిరం అది. ఇదిగో నువ్వు దాన్ని పాడు చేసుకోవద్దు, నువ్వు పరిశుద్ధంగా ఉంచు. దేవాతి దేవుడైనటువంటి యేసు ప్రభు, రాజులకు రాజు అయినటువంటి ప్రభు వారు నీ గృహంలోనికి, నీ ఇంట్లోనికి, నీ హృదయంలోనికి ఆయన వస్తూ ఉన్నాడు. మరి ఆయన రావడానికి నువ్వు ఇష్టపడితే, ఆయన రావడానికి నువ్వు కావాలనుకుంటే నీ తాలూకా స్థితి ఎలాగుంది? ఒక పేదంటి స్థితిలో ఉన్నటువంటి రాణి, ఒక ఎస్తేరు అనేటువంటి హదస్స అనేటువంటి అమ్మాయి, ఎస్తేరు పేరు పెట్టబడి ఇదిగో ఇరాన్ దేశానికి, బబులోను సామ్రాజ్యానికి రాణిగా కూర్చుంది. అంత దేవుడిని స్థితిని హెచ్చించాలంటే ఆమె అంటుంది కదా, అయ్యా నాకు తగు మాత్రపు అలంకరణ కావాలి, ఏగే నిర్ణయించిన అలంకారం కాక మరి ఏది కోరలేదు. చూడండి, ఇంకేమీ కూడా అక్కర్లేదు. ఒకటో పురంలోకి వచ్చారు, రెండో పురంలోనికి వచ్చారు. ఒకటో పురంలో ఒక అలంకరణ చేస్తారు, రెండో పురానికి రెండో గదిలోకి వచ్చేసరికి ఒకటో గది వచ్చేసింది, రెండో గదిలోకి వచ్చేసింది. ఒకటో గదిలో కొంత అలంకరించారు ఆభరణాలతో, రెండో గదిలోకి వచ్చారు ఇంకా అలంకరణ చేస్తూ ఉంటారు. ఎందుకంటే రాజుగారి దగ్గర కూర్చుని పెట్టాలి అమ్మాయిని. ఆమె ఏమి కూడా కోరలేదండి. మొదట ఏమిచ్చాడో, హేగే చాలు, నీకున్న స్థితి చాలు. కాబట్టి నీకున్న స్థితిలో నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నేను దీవిస్తాడు. నువ్వు ఉన్నటువంటి చేస్తున్న ఉద్యోగంలో నువ్వు నమ్మకంగా ఉంటే చాలు, ఖచ్చితంగా దేవుడు నేను దీవిస్తాడు. నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నిన్ను ఆశీర్వదించినటువంటి దేవుడు, ఆశ్వరేశ్వర రాజు సంస్థానంలో ఎస్తేరుని రాణిగా చేసిన దేవుడు నువ్వు చేస్తున్న పనిలో నిన్ను కొనుక్కున్న స్థానంలో పెట్టాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియమైన సహోదరుడు. కాబట్టి నువ్వు అటువంటి స్థితికి వెళ్ళాలంటే నీ పరిస్థితి ఏంటి? నువ్వేం చేయాలనుకుంటున్నావు? అసలు నువ్వు ఏ రకంగా ఏ అలంకరణలతో ఉన్నావు? నీ ఆత్మీయ అలంకరణ ఎలాగుంది? నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? వాట్ ఈజ్ యువర్ స్పిరిచువల్ పొజిషన్? కాబట్టి నీ యొక్క ఆత్మీయమైనటువంటి స్థితి నువ్వు మార్చుకొని ఇక నుంచైనా నువ్వు మార్చుకుంటే, సంసోను దీవించినటువంటి దేవుడు, దావీదుని దీవించినటువంటి దేవుడు, ఎస్తేరుని దీవించినటువంటి దేవుడు ఈరోజు నిన్ను దీవించడా, ఆశీర్వదించడా? సౌలును దీవించలేదా? గాడిదలు కాసుకున్నటువంటి, గాడిదలు ఎతకడానికి గాడిదలు కాసినటువంటి సౌలును దీవించిన దేవుడు. ఎక్కువ మాటలో చెప్పాలంటే యోసేపును దీవించినటువంటి దేవుడు నిన్ను కూడా దీవించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. నీ యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందో పరిశీలన చేసుకో, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు, కనికరించండి, దీవించి ఆశీర్వదించండి, మహిమ కొరకు నిలబెట్టండి మమ్మల్ని అందరిని. అయినా నీ మహిమ రాజ్యంలో సిద్ధపరచండి ప్రభువా. కూడా వచ్చిన బిడ్డను ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.